హాయ్ వీవర్స్, నేను రచితాని శ్రీ వైష్ణవ్ ఫ్యాషన్స్ నుంచి ఈరోజు నేను మీకు ప్యూర్ సిల్క్ శారీస్ చూపిస్తున్నానండి. అది కూడా షేడెడ్, ప్యూర్ సిల్క్లో షేడెడ్ శారీస్. షేడ్ వచ్చి హ్యాండ్ పెయింటెడ్, మొత్తం హ్యాండ్ పెయింటెడ్ అండి. చూడండి, మొత్తం పెయింట్ వస్తుంది. బర్డ్స్, చిలకలు, కొంచెం పెద్ద ఫ్లవర్స్ అన్ని షేడెడ్ వచ్చినాయి, బాగున్నాయండి. ఇది చీరంతా కూడా స్కర్ట్ బార్డర్ వస్తుంది, పెయింటింగ్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. కింద 1 ఇంచ్ బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చాడు. పళ్ళు వచ్చేసి హెవీగా జాల్ వచ్చింది, పెయింటింగ్ మొత్తం ఇలా జాల్ వచ్చింది. బ్లౌజ్ మాత్రం ఇలా రత్నావళి బ్లూ ఇచ్చాడండి. వచ్చేపటికి కింద టర్కిష్ బ్లూ, లైట్ టర్కిష్ బ్లూకి మొత్తం కింద జాల్ లాగా ఇచ్చేసి పెద్ద పెద్ద జాల్ ఇచ్చారండి. మంచి ఎల్లో కలర్కి టర్కిష్ బ్లూ కాంబినేషన్ ఇచ్చాడు. పళ్ళు వచ్చేసి ఇలా డిజైనర్ పళ్ళు, ఫిగర్ పెయింటింగ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి డార్క్ షేడ్ ఇచ్చారు, ఇది ఇచ్చారండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ షేడ్ అండి. లక్స్ గ్రీన్ కింద మనకి తామర ఆకులు, చేపల డిజైన్ అండి, చాలా బాగుంది. లైట్గా గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్. లైట్ స్కై బ్లూకి ఎల్లో కాంబినేషన్, దాని మీద వైలెట్ బేస్ పూలు వచ్చినాయండి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద పూలకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. నెక్స్ట్ పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ రన్నింగ్ వచ్చిందండి. హ్యాండ్స్ వర్క్ డిజైన్ ఇచ్చాడు. మంచి రత్నావళికి మల్టీ కలర్ కాంబినేషన్ అండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చి బ్లాక్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో. ఎల్లోకి కింద ఫ్లవర్స్ ఇచ్చారండి హ్యాండ్కి. పళ్ళు వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్ పళ్ళు. మస్టర్డ్ ఎల్లోకి కింద క్రీమ్ కలర్ మీద వర్క్ ఉంది, పెయింటింగ్ అండి, చాలా బాగుంది పెయింటింగ్. కింద ఉల్లిపట్టు కలర్లో కొంచెం డార్క్ షేడ్ కింద బార్డర్ వచ్చేసి మొత్తం 1/2 బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేపటికి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చిందండి. మొత్తం మన శారీ వేసుకుంటే ఇక్కడ వరకు మనం ఫుల్ ఇదే పెయింటింగే కనపడుతుంది. దీని బ్లౌజ్ వచ్చేసి సపోటా కలర్ వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఇలా కాంబినేషన్ చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి చాలా డిఫరెంట్ అండి. కింద చూడండి, కట్టు చెంగులో మొత్తం ప్లెయిన్ వచ్చింది. కట్టు చెంగులో ఇలా ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వచ్చింది. చీర మొత్తం ఇలా రైజింగ్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ 1 ఇంచ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బార్డరు. మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేపటికి మొత్తం ఇది రైజ్ అవుతూ ఉంటుంది. షోల్డర్ దగ్గరికి వచ్చేపటికి ఫుల్ వస్తుందండి. ఇట్లా రత్నావళి బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది కొంచెం పిచ్వాయి డిజైన్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేపటికి ప్లెయిన్ బ్లూ వచ్చింది, బాగా ఆకులు అవన్నీ. ఇది వచ్చేసి ఆకులు డిజైన్ అండి. బాక్స్ చెక్స్ వచ్చేసి చెక్స్లో ఆకులు, కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్. రెగ్యులర్ డిజైన్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది. అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా ఉంది. ఇది మనకి పైన సింగిల్ పళ్ళు పెట్టుకునే వాళ్ళకి ఇలా పైన. ఈ శారీ వచ్చేపటి చాలా డిఫరెంట్గా ఉందండి. ఆకులు, బాక్సుల్లో ఆకులు లాగా వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఒక బాక్స్కి ఇచ్చాడు, ఒక బాక్స్కి అయితే క్రీమ్ ఇచ్చాడు. ఇచ్చి పైన వచ్చేసి మనకి సపోటా కలర్ ఇచ్చాడండి.
చాలా బాగుంది ఇది, అసలు చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్. రెగ్యులర్ డిజైన్ కన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనం సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకైతే ఇది ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రంట్ ఇలా వస్తుంది, పైన సింగిల్ పళ్ళు వాళ్ళకి షోల్డర్ డిజైన్ ఇచ్చాడు. పళ్ళు వచ్చేపటికి ఇలా వచ్చింది, క్రీమ్ కలర్ మీద ఎక్కువ బేస్ క్రీమ్ ఎక్కువ వాడాడు, బ్లాక్ చాలా తక్కువ వాడి. బ్లౌజ్ వచ్చేపాటికి డార్క్ ఇచ్చాడు, కింద బార్డర్లో ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలర్ ఇచ్చాడు బ్లౌజ్. ఇలా ఈ శారీస్ ఒకదానికి మించి ఒకటి చాలా బాగున్నాయండి. ఈ ప్యూర్ శారీస్ మనకి నార్మల్గా అయితే ఇంత మంచి పెయింటింగ్తో అయితే దొరకటం కష్టం. రెగ్యులర్ డిజైన్స్ దొరుకుతాయి కానీ ఇలా యూనిక్ డిజైన్స్ దొరకటం చాలా కష్టం. ఈ శారీస్ మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేప్పటికి 5300 పడుతుంది.